నువ్వు రామ్లన్ వస్తాడు పో, నా స్థాయి అది కాదని చెప్పబడుతుంది. రామ్లన్నను కూడా నువ్వు నా స్థాయి కాదని పడుతుంది. నేను ఇంకోటి చాలా క్లారిటీ చెప్తున్నా, హరీష్ అన్న ఈ ప్రెస్ మీట్ జరను వినాలే, చాలా జాగ్రత్తగా ఉండు. ఎప్పుడో కాళ్ళు మొక్కుతాడు, ఆ కాళ్ళు గుంజేస్తాడు, ఆ కాళ్ళు గుంజి హరీష్ రావు కూడా నా స్థాయి కాదంటాడు. ఇది బరాబర్. నువ్వు స్థాయి ఏడనని ఉండన్నా, అందుకనే కదా ఎంఐది నిడిచిపెట్టినావు, కాలనీ అందులోకి వచ్చినావు హ్యాపీగా ఉన్నావు. నువ్వు నీ స్థాయి మనుషులం మేము కాదంటున్నావు, నీ ఎన్నుకున్న వాళ్ళు కూడా కాదంటున్నావు. కూర్చొని నీ ఎన్నుకున్న వాళ్ళు ఎవరు కూడా నా స్థాయి కాదు, నేను వేరే దగ్గర నీ కొడుకులంతా వేరే దగ్గర ఉన్నా అని చెప్తున్నావు. గౌరవించాలా, మనుషులను గౌరవించాలా. రామలన్న జెడ్పీటీసీగా చేసిండు, ఆయనను గౌరవించాలి. నువ్వు నా ఈ స్థాయి ఆయన స్థాయి అనేది చెప్తారా? మా పార్టీ నాయకుల మీద ఎప్పుడైనా బురదెత్తిపోవాలన్నా, ప్రభుత్వం మీదకి బురదెత్తిపోవాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్కరిని కూడా సహించే పరిస్థితి లేదు. రాబోయే రోజులల్లో మేయర్ సీట్కు జెండా ఎగరేస్తున్నాం, అభివృద్ధి అంటే ఏందో చూపెట్టబోతున్నాం. ఇది రాసి పెట్టుకోవాలి మీ టీఆర్ఎస్ వాళ్ళంతా. ధన్యవాదాలు. కొల్లాపూర్లో రేగెత్తున్నటువంటి అంశాల మీద, కాంగ్రెస్ పార్టీ పైన ఎత్తున్నటువంటి దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం మీద ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ 4-5 రోజుల అబ్జర్వేషన్ల లోపల పరిజ్ఞానంతో మాట్లాడినటువంటి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను నాయకుడు నాకైతే కనిపించలే. ఏదో కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఎంఏజీని తీసి రైలు కట్ అవతలకు పడేసి మీకు భయపడి వణికి ఉరుకురికి వచ్చేసి మన తెల్లపురం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఓటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మీ కేసీఆర్ చేసినట్టు లంగపల్ల లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అడ్మినిస్ట్రేటివ్ ఒక విధానం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. 100 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపించినటువంటి పార్టీ. మీ లెక్క ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ లేచి గీ వార్డు మాకైతే మేము ఇక్కడ గెలుస్తాము, గీ కొన మాకైతే మేము గెలుస్తాము, 4 ఇండ్లు అయితే మేము గెలుస్తాము అనేటువంటి అపోక్షత ఉండదు. మీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక్కరు సమాధానం చెప్పుర్రి, ఎవరు ఈ డీలిమిటేషన్ చేసిరు అనేటువంటి ప్రశ్నకు ఒక్కరు సమాధానం చెప్పుర్రి. డీలిమిటేషన్ ఎవరు చేస్తారండి? ASCF చేస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని. అంటే ఎవరు? ఐఏఎస్లకు క్లాసులు తీసుకునేటువంటి సంస్థ. ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లకు ఎవడైతే క్లాస్ తీసుకుంటారో వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇంకోటి CGG అంటే బ్రిటిష్ పరిపాలన తర్వాత భారతదేశానికి ఏర్పడిన తర్వాత గవర్నెన్స్ను మెయింటైన్ చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్